రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్వాగతించారు. బంజారాహిల్స్లోని ఆమె నివాసం నుండి ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు బైకులపై ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ జాగృతి, పూలే ఫ్రంట్ పోరాటాల ఫలితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కుతున్నాయని కవిత తెలిపారు. ఇది తెలంగాణ బీసీ బిడ్డల విజయమని చెప్పుకొచ్చారు. రైలు రోకో కార్యక్రమం ప్రకటించడం కారణంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తుందని కవిత వివరించారు. ఒక మెట్టు పైకెక్కినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. బీసీ రిజర్వేషన్లు 42% సాధించేంత వరకు కూడా విశ్రమించేది లేదు. తెలంగాణ జాగృతి, పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మొన్న ఢిల్లీకి వెళ్ళి కూడా మేము కాంగ్రెస్ పార్టీ యొక్క, బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి కదలిక, నిన్న ఆర్డినెన్స్ ఇస్తానని వారు చెప్పడం, ఇవన్నిటి సందర్భంలో కూడా మరి మేము ఒక మెట్టు పైకెక్కినామని భావిస్తున్నాం. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంతో, మీరు కేవియేట్ వేయండి, కోర్టులో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడండి, ఆర్డినెన్స్ ఇవ్వండి, దాని తర్వాత 42% ఇస్తూ ఎలక్షన్కి వెళ్ళండి. ఇది మీరు ఇచ్చినటువంటి వాగ్దానం. ఒకవేళ ముందే ఈ పని చేసి ఉంటే బాగుంటుండే, కానీ మేమందరం పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, బీసీ బిడ్డలందరూ రోడ్ల మీదకి వచ్చి రైలు రోకో చేస్తా